హలో, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఐసిడి 10 చాప్టర్ 15, 16, 17 స్పెసిఫిక్ కోడింగ్ గైడ్లైన్స్. ప్రెగ్నెన్సీ అండ్ న్యూ బర్త్ మేజర్గా మనం ఫోకస్ చేసేది. ప్రెగ్నెన్సీ వచ్చేసి ఈ కోర్స్ ఎప్పుడు కానీ మనం పీడిఎక్స్గా అంటే ప్రైమరీ డిఎక్స్గానే ఇవ్వాలి, తర్వాతనే ఫాలోడ్ బై ఏదైనా ఇవ్వాలి. ప్రెగ్నెన్సీ పేషెంట్ అంటేనే కథం. ఫస్ట్ డిఎక్స్ వచ్చేసి ఓ సిరీస్. మనకు ప్రెగ్నెన్సీ పేషెంట్కి 3 ట్రైమిస్టర్స్ ఉంటాయి. ఆ ట్రైమిస్టర్స్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు అనేది చూస్తే ఫస్ట్ ట్రైమిస్టర్ వచ్చేసి ఫస్ట్ డే టు 14 వీక్స్, సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేసి 14th వీక్ డే 1 నుంచి 28 వీక్స్ వరకు. అదే థర్డ్ ట్రైమిస్టర్ వచ్చేసి 28th వీక్ డే 1 నుంచి ఎప్పుడైతే డెలివరీ అవుతుందో అప్పటి వరకు దాన్ని థర్డ్ ట్రైమిస్టర్ అంటారు. గెస్టేషనల్ వీక్స్ 1 to 42 వీక్స్ ఉంటాయి. మనకి దీనికి మెయిన్ బేస్ కోడ్ ఏంటిదంటే Z3A అండ్ డాట్. తర్వాత గెస్టేషనల్ వీక్స్ ఎన్ని ఉంటే ఎన్ని వీక్స్ అయితే అన్ని వీక్స్ అక్కడ పక్కకు పెట్టుకుంటే సరిపోద్ది. ఈ గెస్టేషనల్ వీక్స్ని మనం అబార్షన్ కోడ్లతో కానీ, టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అయినప్పుడు కానీ, పోస్ట్ పార్టమ్ కేర్ కోడ్లతో మనం ఈ గెస్టేషనల్ వీక్స్ కోడ్స్ మనం చేయకూడదు. సర్జరీ అంటే ఫీటస్ మీద జరిగితే దాన్ని యూటరస్ సర్జరీ అంటారు. పోస్ట్ పార్టమ్ పీరియడ్ అంటేనేమో ఇప్పుడు ఎప్పుడైతే డెలివరీ అవుతుంది, డెలివరీ అయిన నుంచి 6 months వరకు, ఫాలోయింగ్ ది డెలివరీ ఆఫ్ 6 months, ఆ 6 months వరకు మనం పోస్ట్ పార్టమ్ కేర్ అంటాం. పెరిపార్టమ్ లేదా యాంటీపార్టమ్ కేర్ అంటే డెలివరీ కాక ముందు 1 month నుంచి డెలివరీ అయిన తర్వాత 5 months వరకు దాన్ని పెరిపార్టమ్ లేదా యాంటీపార్టమ్ అంటారు. ఒక ప్రెగ్నెన్సీ పేషెంట్ ఉంది, ఆమెకి ఆ ప్రెగ్నెన్సీ టైంలోనే ఆమెకు డయాబెటీస్ మెల్టస్ వచ్చింది. దాన్ని మనం ఇండ్యూస్డ్ డయాబెటీస్ మెల్టస్ అంటాం. ఆ ఇండ్యూస్డ్ డయాబెటీస్ మెల్టస్ ఉన్నప్పుడు ఆ పేషెంట్కి ఇన్సులిన్ కానీ ఓరల్ హైపోగ్లైకెమిక్ ఏజెంట్స్ కానీ వాడితే మనం సపరేట్గా కోడ్ చేయకూడదు. Z794, Z7984 అనేటి మన కోడ్ చేయకూడదు. ఎందుకంటే ఈ ఇండ్యూస్డ్ డిఎం దాంట్లో ఆ కోడ్ డిస్క్రిప్షన్లోనే ఈ Z794, Z7984 అనేది మనకు ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో మనం మళ్ళీ సపరేట్గా కోడ్ చేయకూడదు. డిఎం విత్ ప్రెగ్నెన్సీ, ప్రీ ఎగ్జిస్టింగ్ అండ్ ఇండ్యూస్డ్. ప్రీ ఎగ్జిస్టింగ్లో మనం చూసుకుంటే డిఎం టైప్ 1, టైప్ 2 అయితే O24.0 వస్తుంది. 1, 2 కాకుండా ఇంకేదైనా చెప్తే అదర్ చెప్తేనేమో మనకు O24.8 వస్తుంది. అన్స్పెసిఫైడ్ డిఎం అయితే O24.3. అంటే ఏది చెప్పలేదు, 1, 2 చెప్పలేదు. మనం డయాబెటీస్ మెల్టస్లో అయితే 1, 2 చెప్పకపోతే డిఫాల్ట్గా 2 తీసుకుంటాం అక్కడ. కానీ ఇక్కడ ప్రెగ్నెన్సీలో చెప్పకపోతే మాత్రం అన్స్పెసిఫైడ్గానే తీసుకోవాలి. టైప్ 2 డిఫాల్ట్ అనేది నీకు ఇక్కడ ప్రెగ్నెన్సీ పేషెంట్కి వర్తించదు. అలాగే మనం ఇండ్యూస్డ్ చేసుకుంటే అందులో కంట్రోల్డ్ బై డైట్, ఇండ్యూస్డ్ డిఎం ఉంది, అతనికి మనం కంట్రోల్డ్ బై డైట్తో చేస్తే O24.410. ఓరల్ హైపోగ్లైకెమిక్స్ ఇస్తే 024.415. ఇన్సులిన్తో కంట్రోల్ చేస్తే O24.414. మనం ఇండివిజువల్లో అయితే సపరేట్గా మళ్ళీ కోడ్ చేయము ఓరల్ గ్లైకోమిక్స్కి, ఇన్సులిన్స్కి. కానీ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ అయితే నువ్వు Z794, Z7984, Z7985 ఓరల్ గ్లైకోమిక్ ఏజెంట్స్ని ఇంజెక్టబుల్గా ఇస్తే మాత్రం Z7985 ఇస్తాం కదా. సో అవన్నీ మనం ప్రీ ఎగ్జిస్టింగ్లో వాడచ్చు, కానీ ఇండివిజువల్లో మనం వాడము. ఎందుకంటే మనకు ఆ కోడ్ డిస్క్రిప్షన్లోనే ఓరల్ గ్లైకోమిక్స్ వల్ల మనం కంట్రోల్ చేస్తున్నాం, ఇన్సులిన్ వల్ల కంట్రోల్ చేస్తున్నాం అని ఉంటుంది. సో మనం సపరేట్గా కోడ్ చేయాల్సిన పని లేదు. హైపర్ టెన్షన్ విత్ ప్రెగ్నెన్సీ ఇది కూడా అంతే. ప్రీ ఎగ్జిస్టింగ్ అయితే ఓన్లీ హైపర్ టెన్షన్ ఉంటే O10.0. హైపర్ టెన్షన్ అండ్ సిహెచ్ఎఫ్ 2 ఉన్నాయనుకో O10.1. హైపర్ టెన్షన్ విత్ సికేడి ఉంటే O10.2. హైపర్ టెన్షన్ సికేడి సిహెచ్ఎఫ్ 3 ఉంటే I10.3. ఇండ్యూస్డ్ అయితే హైపర్ టెన్షన్ ఇండ్యూస్డ్ అయితే వితౌట్ ప్రోటీన్యూరియా, ఇండ్యూస్డ్ వితౌట్ ప్రోటీన్యూరియా అంటే O13 ఇవ్వాలి. ప్రీ ఎలంపీసియా అంటేనేమో O14.0 ఇవ్వాలి. సివియర్ ప్రీ ఎలంపీసియా అంటే O14.1 ఇవ్వాలి. హోలియో సిండ్రోమ్ అని చెప్పాడు అనుకో O14.2 ఇవ్వాలి. అలాగే ఎన్కౌంటర్ ఆఫ్ ఫుల్ టర్మ్ డెలివరీ, ఫుల్ టర్మ్ అన్కాంప్లికేటెడ్ డెలివరీ అయితే O80 ఇవ్వాలి. ఇది ఎప్పుడు పీడిఎక్స్గానే వస్తుంది. ఈ O80 సిరీస్ ఎప్పుడు వాడినా కూడా ఇంకో O8 సిరీస్ అనేది మనం ఇవ్వకూడదు.
ఓన్లీ O8 సిరీస్ ఇచ్చి తర్వాత ఏమన్నా అడిషనల్ కోడ్స్ వస్తే మాత్రమే ఇవ్వాలి. కానీ మళ్ళీ O సిరీస్ నుంచి ఎప్పుడు కోడ్ చేయకూడదు. గుర్తుంచుకోండి, అది మేజర్ గైడ్లైన్. పెరినేటల్ పీరియడ్ అంటే న్యూ బర్న్ ఎప్పుడంటారు? ఈ పెరినేటల్ పీరియడ్ అని ఎప్పుడంటారంటే బిఫోర్ బర్త్ టు 28th డేస్ ఆఫ్ ఫాలోయింగ్, అంటే 0 to 28 డేస్ని పెరినేటల్ పీరియడ్ అంటారు. ఈ కోడ్స్ని ఎప్పుడు కూడా మెటర్నల్ రికార్డ్ మీద మనం వాడకూడదు. ఈ 16 కోడ్స్, చాప్టర్ 16 న్యూ బర్న్ కోడ్స్ ఒక్కసారి ఇస్తే త్రూఅవుట్ లైఫ్ వాడికి ఆ కండిషన్ ఉంటే కూడా మనం వాడచ్చు. అలాగే బ్యాక్టీరియల్ సెప్టిస్ ఆఫ్ న్యూ బర్న్ అని అన్నాడు అనుకో, P36 అనేది ప్రైమరీ డిఎక్స్కి ఇవ్వాలి. తర్వాత అడిషనల్ కోడ్స్ యూజ్ చేయాలి. కానీ ఆ స్పెషల్గా మనం మళ్ళీ ఆర్గానిజం కోడ్ చేయాల్సిన పని ఉండదు. స్టిల్ బర్త్ అంటే P95. ఈ Z38 అంటే ఇది బర్త్ రికార్డ్, అంటే అబ్బాయి పుట్టిండు అని చెప్పడానికి Z38, అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టిండు అని చెప్పడానికి Z38 వాడతాం. ఈ Z38 అనేది మొత్తం లైఫ్లో ఒకే ఒకసారి కోడ్ చేస్తాం, ట్వైస్ అసలు కోడ్ చేయము ఈ కోడ్ని. అలాగే ఇప్పుడు బర్త్ వెయిట్, గెస్టేషనల్ ఏజ్ 2 ఇచ్చాడు. మనం అప్పుడు అలాంటి టైంలో ఎలా కోడ్ చేస్తాం? ఒక న్యూ బర్న్కి 2 కోడ్స్ వస్తాయి. P07 నుంచి 2 కోడ్లు ఇవ్వాలి. ఒకటి అది బర్త్ వెయిట్, రెండోది వచ్చేసి గెస్టేషనల్ వీక్స్. ఈ 2 ఉన్నాయి కాబట్టి ఈ 2 P07 సిరీస్ నుంచి కోడ్ చేయాలి. ఫస్ట్ మాత్రం మనం పీడిఎక్స్కి ఇవ్వాల్సింది బర్త్ వెయిట్ కోడ్ ఇవ్వాలి. దానికి సంబంధించి మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి న్యూ బర్న్ బర్త్ వెయిట్ వచ్చేసి 800 grams, గెస్టేషనల్ ఏజ్ వచ్చేసి 30.1 weeks. సో 2 కోడ్లు వస్తాయని మనకు తెలుసు P07 నుంచి. ఆ రెండిట్లో నేను ఏని సిని ఎలిమినేట్ చేసా. 2 కోడ్లు ఉన్నాయి, BD ఉంచా. ఆ BDలో ఇప్పుడు P0703 అనేది బర్త్ వెయిట్కి సంబంధించిన కోడ్. సో అది ఫస్ట్ సీక్వెన్స్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకు డీలో వచ్చేసి గెస్టేషనల్ ఏజ్ది ఫస్ట్ ఉంది. సో మనకు గైడ్లైన్ తెలుసు, బర్త్ వెయిట్ ఫస్ట్ వస్తుంది. సో నేను ఆప్షన్ బిని సెలెక్ట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి మన ఛానల్ రీచ్ అవుతుంది. అలాగే మీకు ఏదైనా టాపిక్ మీద గంట స్పెషల్గా ఒక దాని మీద గంట మీకు బ్రీఫ్గా లేదు ఇంకా ఎలాబరేటెడ్గా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. బాయ్.